సో చాలామంది వచ్చేసి మనకి చలికాలంలో ఎక్కువ హెయిర్ ఫాల్ చూడటం ఉంటుంది, దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అని అడుగుతారు. సో యూజువల్గా చలికాలంలో ఏమవుతుంది అంటే మనకి మాయిస్ట్ లెవెల్ అంటే వాటర్ కంటెంట్ కానివ్వండి, హైడ్రేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి హెయిర్లో పొరలు ఉంటాయండి, అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి క్యూటికల్ అంటాం. సో అది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి మధ్యలోకి వెంట్రుక విరగడం కానివ్వండి, లేదా స్ప్లిట్ ఎండ్స్ కానివ్వండి, ఇవి చూస్తాం. కానీ హెయిర్ రూట్ నుంచి యాక్చువల్లీ మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా లెస్ క్వాంటిటీలో మనం చూస్తాము. జనరల్ హెయిర్ ఫాల్ అనేది 50 to 100 పర్ డే అనేది కామన్. అది కాకుండా హెయిర్ షెడ్డింగ్ అనేది ఉంటుందండి. ఒక హెయిర్ ఏజ్ వచ్చేసి మనకి 3 ఫేసెస్లో ఉంటుంది, యానజన్, కాటజన్ అండ్ టీలోజన్. జనరల్గా టీలోజన్ ఫేస్కి వచ్చేటప్పటికి అది షెడ్ అయిపోతుంది. దానివల్ల మనకి మళ్ళీ అది ఊడిన తర్వాత యూజువల్లీ మళ్ళీ ఇంకొక వెంట్రుక అనేది వస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ టు బాదర్ అనమాట, మళ్ళీ హెయిర్ అనేది వెనుకకు వస్తుంది. కానీ మనకి వింటర్లో ఎక్కువ చూసేది మాత్రం వెంట్రుక విరిగిపోవడం, మధ్యలో నుంచి విరిగిపోవడం కానివ్వండి, స్ప్లిట్ ఎండ్స్ కానివ్వండి, అలాంటివి ఎక్కువ చూస్తాము. 1 minute 30 seconds ఇంకా ఎక్కువ కావాలంటారా? జనరల్గా నార్మల్ టైంలో అయితే కనుక సో మనము ఇలా జుట్టు హెయిర్ విరిగిపోవటం అనే వాళ్ళకి మనం ఏం చెప్తామంటే యూజువల్గా ఒక 1 hour బిఫోర్ బాత్ మనం హెయిర్ ఆయిల్ అప్లై చేయటం. హెయిర్ ఆయిల్ అనేది మనం యూజువల్లీ ఏంటంటే మాడ నుంచి నార్మల్గా ఆయిల్ అనేది సెక్రీట్ అవుతుంది. సో మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ షోల్డర్ లెవెల్ నుంచి వెళ్ళి కింద జుట్టు వరకు మనకి హెయిర్ ఆయిల్ అప్లై చేయటం అనేది మనము సజెస్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ ఎవరికైనా జెంటికల్గా కొంచెం వేవీ హెయిర్ కానీ కర్లీ హెయిర్ ఉందనుకోండి, కొంచెం ఆయిల్ని కొంచెం లైట్గా వేడి చేసి లైట్గా జుట్టుకి పట్టించేయచ్చు, ఓవర్ నైట్ పెట్టేయచ్చు. చాలా ఫ్రిజీ ఉంటుంది చూడండి, వాళ్ళకి మాత్రం మనం ఓవర్ నైట్ అప్లికేషన్ అలా చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చలికాలంలో హాట్ షవర్స్, బాగా మసిలే నీళ్ళు తోటి స్నానం చేస్తే ఏమవుతుందంటే ఎక్సెసివ్ ఆయిల్ అనేది బాగా కావాల్సిన ఆయిల్ కూడా షెడ్ అయిపోతూ ఉంటుంది. సో మనము కొంచెం లూప్ వామ్ గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి అట్లా వాడమని చెప్తాము. ఇంకొకటి ఏంటి అంటే షాంపూస్ అనేది ఎక్కువ మార్చటం లేదా రఫ్ షాంపూస్ అంటే యూజువల్గా మన స్కాల్ప్ pH వచ్చి 5.5 అంటాము. సో మనం ఏదైనా మార్కెట్లో దొరికే షాంపూస్ అనేవి కొంచెం ఎక్కువ pH ఉంటాయి. సో మనం షాంపూ చూస్ చేసుకునేటప్పుడు 4.5 pH నుంచి 5.5 pH లోపల ఉన్న షాంపూస్ అయితే మనకి హెయిర్కి నరిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అవి చూస్ చేసుకొని మనము అప్లికేషన్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనము లీవ్ ఆన్ కండిషనర్ కూడా మనం చెప్తాము. తలస్నానం చేశాక కండిషనర్ పెడితే కొంచెం బెటర్గా ఉంటుంది. అది తలస్నానం అయిపోయాక మనకి ఇంకా లివ్ ఆన్ కానివ్వండి, కొన్ని కండిషనర్ లీవ్ ఆన్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తే బెటర్.